శ్రద్ధ కలిగిద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ నామన కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ ఏదైనా మనం ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధిలో దావీదు గారు మరియు యోనాతాను గారి యొక్క జీవితంలో ఒక నిజమైన స్నేహం, వారి యొక్క స్నేహం ఎలాంటిదంటే దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో అలాంటి ప్రేమను కలిగిన వాడై ఒక నిజమైన స్నేహితుడుగా యోనాతాను గారు తన జీవితంలో త్యాగం చేసిన వాడిగా కనపడుతూ ఉంటాడు. వీరి యొక్క అనుభవంలో మన జీవితాల్లో మనం నేర్చుకుందామండి. కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. వీరి యొక్క అనుభవం ఎలాంటిదంటే ఆత్మీయ అనుబంధం. వీరి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే శరీర సంబంధంగా తమ జీవితాల్లో స్నేహం చేసే ప్రతి మనిషి కొంతవరకు ఒక నిజమైన స్నేహం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనిషికి అపాయం వస్తుందో, ఎప్పుడైతే మనిషి జీవితంలో ఏదో ఒక ఆర్థిక పరిస్థితి వస్తుందో అప్పుడు ఆ స్నేహితుడు విడిచిపెట్టే పరిస్థితులు ఉంటాయి. కానీ వీరి యొక్క స్నేహం ఎలాంటి స్నేహం అంటే తన జీవితంలో ప్రాణాన్ని సహా ద్వేషించుకున్న వ్యక్తి ఈ యొక్క యోనాతాను గారు. ఈ యొక్క యోనాతాను గారి యొక్క జీవితం ఎలాంటిదంటే వీరి యొక్క అనుబంధం ఎలాంటిదంటే ఆత్మీయ అనుబంధం అంటాం. ఆత్మీయ అనుబంధం అంటే ఆత్మీయులతో కూడిన ఆ యొక్క అనుబంధం ఎలాంటిదంటే ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా వారు ఏం చేయబడతారు అంటే ఒకరికొకరు వారి జీవితాల్లో త్యాగం చేసుకుంటూ, ఒకరికొకరు వారి జీవితాల్లో సహకరించుకుంటూ నడిపించబడుతున్న వారి యొక్క జీవితాలే ఆత్మీయ అనుబంధం. ఈ ఆత్మీయ అనుబంధంలో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దావీదు కొరకు తన జీవితం మీద తన యొక్క స్థితిని బట్టి త్యాగం చేసిన వ్యక్తిగా కనబడతాడు, ప్రాణాన్ని కూడా. ఈ ఒకటి ఈ లేఖనాలు చెబుతున్నట్లుగా దావీదు గారు ఆత్మతో కలిసిపోయింది చెబుతుంది. అంటే ఈ యొక్క యోనాతాను గారి యొక్క ఆత్మ దావీదు గారి యొక్క ఆత్మతో కలిసిపోయిందంట. యోనాతాను తాను ప్రాణము వలె దావీదును ప్రేమించాడంట. చూడండి, ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే ఎలా ప్రేమించాడు అంటే యోనాతాను గారు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క దావీదు గారి యొక్క జీవితం, ఈ దావీదు గారి యొక్క స్థితిని గుర్తు చేసుకుంటూ దావీదు గారి యొక్క ప్రాణమును ఇతని యొక్క ప్రాణముగా ఎంచుకుంటున్నాడంట. ఈ యొక్క మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చెబుతున్నట్లుగా దావీదు గారి యోనాతాను గారి యొక్క ఆత్మ దావీదు గారి ఆత్మతో కలిసిపోయిందని చెబుతున్నాడు. మరి మన జీవితంలో కలిసిపోయే స్వభావం ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు మన యొక్క ఆత్మీయత స్నేహం, ఆత్మీయత సంబంధమైన స్నేహం మన జీవితాలలో చాలా ముఖ్యమైనది ఇది. ఎందుకంటే మన జీవితాలు లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. అంటే మన జీవితాలలో ఏం చేయబడాలి అంటే ఒక ఐక్యత కలిగిన ఆత్మ సంబంధంగా మన జీవితాలు నడిపించుకునే విధంగా మనం మార్చబడాలి. ఇక్కడ దావీదు గారి యొక్క జీవితంలో ఈ యొక్క దావీదు గారి యొక్క అనుభవాన్ని ఆ యొక్క దావీదు గారి యొక్క ఆత్మతో ఈ యొక్క యోనాతాను గారి యొక్క ఆత్మ కలిసిపోయింది. ఇలా వారిద్దరూ జ్ఞాపకం చేసుకుంటే ఒకరికొకరు తమ యొక్క నిజమైన స్నేహితులుగా ప్రేమించుకుంటున్న స్థితి, అదే ఆత్మీయ అనుబంధం. ఈ లోక స్నేహం మనుష్య జీవితం కొంతవరకు బాగానే ఉంటుంది, కొంతవరకు నడిపించబడుతుంది. లేఖనాలు చదువుతూ ఉంటా ఏమంటాడంటే నీ స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు అంటాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే ఒక మనిషి జీవితంలో లోకానుసారంగా తన జీవితం నడిపించబడిందంటే ఆ యొక్క మనిషి ఏం చేస్తారంటే నమ్మక ద్రోహం చేస్తాడు. ఎవరైతే స్నేహం చేస్తున్నాడో ఆ స్నేహితుని కూడా తన జీవితంలో ఏ విధంగా చేస్తాడంటే ప్రాణాపాయ స్థితిలోనికి తీసుకొచ్చే విధమైన స్థితిలోనికి తీసుకొచ్చే స్నేహం ఇది.
కానీ ఇక్కడ యోనాతాను గారి యొక్క స్నేహం ఎలాంటి స్నేహం అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో ఎలా స్నేహం చేస్తున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అనుభవం ఎలాంటిదంటే, మన జీవితాలలో మనల్ని ప్రేమించి, ఇక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే, యోనాతాను యొక్క ఆత్మ దావీదు గారి ఆత్మతో కలిసిపోయింది అంటున్నాడు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన జీవితాలలో మన ఆత్మతో కలిసిపోతున్న స్వభావంలోనికి మన జీవితాలు నడిపించబడాలి. అవునా కాదా? అంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాంటి వాడిగా పుట్టాడు? మనుష్యుని పోలికగా పుట్టాడు. అంటే ఈ స్నేహం ఎలాంటి స్నేహం? తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఒక ఉన్నతమైన స్థితి నుంచి, ఒక అధికారము నుండి దిగి వచ్చిన వాడిగా కనబడుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు? మనల్ని ప్రత్యేకమైన స్నేహితులుగా మనల్ని ప్రేమించి, ఆయన యొక్క ఆత్మతో మనల్ని సంధి చేయడానికి, ఆయన యొక్క ఆత్మతో మన యొక్క ఆత్మతో కలిసి మన జీవితాలలో ఒక ప్రేమించిన నిజమైన స్నేహముగా మనల్ని ప్రేమించి యేసుక్రీస్తు అలాంటి స్థితిలోనికి తీసుకొచ్చాడు. కనుక మనం ఏం చేయబడాలంటే, ఆయనతో స్నేహితులుగా మన జీవితాలు ఆత్మచేత మనం సంధి చేసుకున్న వారుగా, ఆ యొక్క ఆత్మచేత మన జీవితాలు ఆయనతో అంటుకట్టబడి ఉండేవారుగా మార్చబడాలి. ప్రభైన యేసుక్రీస్తు అంటాడు, ఏమంటాడు? నిజమైన ద్రాక్షావల్లిని నేను, మీరు తీగలు అంటాడు. ఇటిలో అక్కడ ఏమున్నది అంటే, కలిసిపోయిన స్వభావం. ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో వాడు ఫలిస్తాడు. ఎవడైతే నా యందు నిలిచి ఉండడో వాడు ఫలింపనేరడు అంటున్నాడు. అంటే మనము ఆయనతో స్నేహం చేస్తున్న వారిగా, ఆయన ఎదుటకు మన జీవితాలు ఆయన ఆత్మచేత మనం అంటుకట్టబడిన వారిగా మార్చబడితే, మనకి మన జీవితాలలో ఫలించే అనుభవం వస్తది. ఇప్పుడు ఈ యొక్క యోనాతాను గారి యొక్క జీవితం దావీదు గారితో స్నేహముగా, తన జీవితం ఆత్మతో కలిసిపోయిన స్వభావం. తన ప్రాణము వలె దావీదును ప్రేమించిన వాడిగా కనబడుతున్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా అంతగా మన జీవితాలు ప్రేమించే విధంగా మార్చబడాలి. ఒక యోనాతాను గారు ఒక దావీదుని ఎలా ప్రేమించాడో, అలాగే మన జీవితాలు కూడా అలాంటి ప్రేమను ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ప్రేమించే వారిగా మనం మార్చబడాలి. ఎందుకు ప్రేమించాలి? అసలు జ్ఞాపకం చేసుకుంటే, లేఖనాలు చెబుతున్న మాటలు బట్టి, మనము ఆయనను ప్రేమించలేదు కానీ మొదట ఆయనే మనల్ని ప్రేమించాడని చెబుతుంది. యోహాను పత్రికలో అంటాడు. అంటే ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే మన కొరకు తన యొక్క స్థితిని బట్టి ఉన్నతమైన స్థితి నుంచి విడిపించబడి, ఆ యొక్క ఉన్నతమైన స్థితి నుంచి అక్కడ నుంచి విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి తన జీవితాన్ని ఎంతగా త్యాగం చేశాడు కదా. మరి ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటలు, ఆ నిజమైన స్నేహం, దేవునితో స్నేహం చేయగలుగుతున్నావా? ఆ స్నేహంలో నిలిచి ఉండగలుగుతున్నావా? ఆ స్నేహంలో నీ జీవితంలో ఆయన ఆత్మ చేత నీ జీవితంలో కూడా ఆయన యొక్క ఆత్మతో నీ యొక్క ఆత్మ అంటుకట్టి కలిసిపోయే స్వభావం కలిగిన స్థితిలోనికి వస్తున్నావా? ఒక దావీదు గారు ఈ యొక్క ఆత్మకు ఎలా యోనాతాను గారి యొక్క ఆత్మ కలిసిపోయిందో అలాంటి స్వభావంలోనికి నీ జీవితం నడిపించబడుతుందా? రెండవదిగా, ప్రాణాన్ని తెగించి కాపాడటం. యోనాతాను గారు జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి వాడంటే, తన తండ్రి సౌలు గారు దావీదును చంపాలని ఆలోచించినప్పుడల్లా యోనాతాను గారు వారి మధ్యలో నిలిచిన వాడిగా కనపడుతూ ఉంటాడు. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ పరిస్థితి ఎలాంటి పరిస్థితి అంటే, ఇక దొరికితే ఆ మనిషిని ఏ విధమైన చేతను చంపివేయాలని ఆలోచన చేత నడిపించబడిన వ్యక్తి సౌలు గారు. దావీదు గారి పరిస్థితి ఏమో పరిగెత్తుతున్న పరిస్థితి.
ఆ క్షణంలో ఈ యొక్క వ్యక్తి నిలబడుతున్న వాడిగా ఉంటాడు. తన తండ్రితో ఎదుట దావీదు యొక్క స్థితిని బట్టి నిలబడి మాట్లాడుతున్న వాడిగా, దావీదు యొక్క జీవితాన్ని బట్టి, ఆ యొక్క నడిపించబడుతున్న నడకను బట్టి యోనాతాను గారు మధ్యలో నిలిచి ఉంటున్నాడు. ఈ యొక్క మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క జీవితాలు కూడా దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క స్థితిని బట్టి లోకానుసారంగా మన జీవితాలు అపవాది మనల్ని మరణించే స్థితిని కలగ చేయడానికి ఈ లోకంలోనికి వస్తే ప్రభువైన యేసుక్రీస్తు మధ్యవర్తిగా మనం యందు నిలిచి ఉంటున్నాడు. తన ప్రాణాన్ని కూడా తెగించి మన కొరకు తన ప్రాణముతో పెట్టి, తన యొక్క ప్రాణాన్ని పెట్టి కూడా లాంటి స్థితిలోనికి మనల్ని నడిపించాలని ఆయన ఉద్దేశించి తన ప్రాణంతో సహా ద్వేషించుకుంటూ మనల్ని కాపాడుతున్న స్థితి కనపడుతుంది. యోనాతాను గారు ఎలా మధ్యవర్తిగా నిలబడ్డాడో, మన ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్యలో అపవాది ఆ మరణ దూత మన యొద్దకు రాకుండా, ఆ మరణము మన యొద్దకి సంభవించకుండా, సౌలు వలె మరణించే స్థితిని మనకు కలగ చేయకుండా ఆ యొక్క సౌలు గారు ఎలాంటి మరణాన్ని తీసుకొస్తున్నాడో, అలాగే అపవాది మన మీదకి మరణం తీసుకొస్తున్న పరిస్థితిలో మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు, అక్కడ మధ్యవర్తిగా యోనాతాను గారు ఎలా ఉన్నాడు, అలాంటి స్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు మనకి అడ్డుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి అడ్డుకరంగా ఎందుకున్నాడంటే ఆయన మనతో చేసిన స్నేహం నిజమైన స్నేహం. ఆయన స్నేహం మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, నిజమైన స్నేహం తన సహోదరుడి కొరకు ప్రాణం పెట్టడానికైనా వెనుకంజ వేయని వాడు. అలాంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అలాంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు కనుక అట్టి కృప మన జీవితాల్లో అనుగ్రహించబడే స్థితిలోనికి మనం రావాలి. ఎందుకంటే ఈ లేఖనాలను బట్టి, చదువుతున్న మాటలను బట్టి యేసు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, మనల్ని స్నేహితులుగా భావించుకొని మన కొరకు తన యొక్క ప్రాణాన్ని కూడా తెగించి మధ్యవర్తిగా నిలబడి మనల్ని జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చూస్తూ ఉంటాయి, మరణమా నీ ముళ్ళెక్కడా, మరణాన్ని కూడా జయించి మన కొరకు త్యాగాన్ని చేసిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అంత స్నేహం ఎవరు చేస్తారండి? అంత స్నేహం మన కొరకు, అంత ప్రాణం మధ్యవర్తిగా ఉండి తన ప్రాణాన్ని కూడా తెగించి విధముగా స్థితిలో నిలబడిన వ్యక్తి మన యందు మనం చేసిన ఈ యొక్క ఆదాముల యొక్క జీవితాలలో చేసిన అవిధేయతను బట్టి ఆజ్ఞ అతిక్రమ పాపమైంది, పాపం వల్ల వచ్చి జీవితం మరణం మనకి దారి తీస్తున్న పరిస్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు మరలా రెండో ఆదాముగా వచ్చి విధేయతను చూపించి ప్రాణాన్ని తగ్గ సిలువ మరణము పొందినంత విధేయతను నేర్చుకొని మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడే. మరి ఆ ప్రాణానికి తగిన స్థితిలో నీవు ఆయన నిజమైన స్నేహంతో ఆయన సన్నిధిలో నువ్వు నిలబడగలుగుతున్నావా? ఆయన ప్రాణాన్ని తెగించి అంతగా చేసిన స్థితిని గుర్తు చేసుకోగలుగుతున్నావా? అలాంటి స్థితిలో నీ జీవితం నడిపించబడుతుందో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇది మన 2 మాటలు బట్టి, దేవుని సన్నిధిలో మన జీవితాలు మాట్లాడిన మాటలు బట్టి మీ వెనుకలో దీవించి ఫలించును గాక. తగిన మాటలు రేపటి దినం చెప్పుకుందాం. ఇంకా మిగతావి ప్రతి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతునికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత, కృప చేత నా తండ్రి ఇది మనం మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు అయ్యా. నా తండ్రి నిజమైన స్నేహం అయ్యా, నా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో మీరు రాసి పెట్టిన స్నేహం, ఇలాంటి స్నేహం నా తండ్రి ఎవరు మేము చూడలేదు తండ్రి అయ్యా. నిష్కపటమైన స్నేహం నా తండ్రి, అది తండ్రి ఎలా మాట్లాడేవన్న తండ్రి మీ కృప చేత నా తండ్రి ఎలాంటి స్థితులు మా జీవితాలు కూడా అనుకరించినట్లుగా సాధించాలి అయ్యా. నా తను ఏమన్నా తన యొక్క ఆత్మ దావీదు గారి ఆత్మతో కలిసిపోయినట్లుగా చదువుతున్నాను తండ్రి. అలాగే నా తండ్రి నీ యొక్క ఆత్మ చేత మా జీవితాలు కూడా అయ్యా నా తండ్రి మా ఆత్మ కూడా కలిసిపోయే స్వభావం కలుగునించండి. ఆయనకు స్తోత్రాలు తండ్రి. ఏనా తాను తన జీవితంలో ఎలాగ తన ప్రాణము వలె ప్రేమించాడో అలాంటి కృప మాకు కూడా అనుగ్రహించి నిన్ను ప్రేమించే కృపను మాకు దయచేయండి. నీ ప్రాణమును నా ప్రాణము వలె మేము ప్రేమించుకునే కృపను మాకు దయచేయండి
అయ్యా నా తండ్రి, నీవు మా కొరకు మధ్యవర్తిగా ఉండి ప్రాణాన్ని కూడా ఆ యొక్క ప్రాణాన్ని సహా ద్వేషించుకొని మా కొరకు మీ ప్రాణాన్ని పెట్టిన వారుగా ఉన్నారు. అయ్యా నా తండ్రి, లోకంలో మనుషుల జీవితాలు సౌలు వల్ల ఏ విధంగా ప్రాణాపాయ స్థితిలోనికి తీసుకొచ్చినప్పుడు ఒక మధ్యవర్తిగా యోనాతాను గారు దావీదుకి అన్న తండ్రి మధ్యవర్తిగా ఎలా నిలబడ్డాడు, అయ్యా మా జీవితాల్లో మీరు కూడా మా కొరకు నిలబడిన స్థితిని మాకు గుర్తు చేసిందని బట్టి నీ స్తోత్రాలు. మీ యొక్క త్యాగాన్ని మేము మర్చిపోకుండా నిన్ను ప్రేమిస్తూ నిన్ను స్నేహంతో, అయ్యా నీ స్నేహంతో మేము కలిసిపోయి ఉండే స్వభావాన్ని మాకు అనుగ్రహించి నీకు మహిమ తెచ్చుకొని ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడినట్లుగా నిన్ను ప్రేమించి నిజమైన స్నేహం నీతో కలిసి ఉండే కృప మాకు అనుగ్రహించమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.